స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. బొడ్డు వెంకటరమణ చౌదరి గారు మరి 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి మేము శాసనసభ్యులుగా అమ్మ పోటీ చేస్తే మరి వారు పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. ఇద్దరం పరాజయం పాలయ్యాం. అయినప్పటికీ కూడా ఎక్కడ మేము ఇంట్లో కూర్చోలేదు. ప్రజలు గెలుపోటములు అనేటువంటివి వాళ్ళు నిర్ణయిస్తారు. మన కర్తవ్యం ప్రజలకి మంచి చేయడం మాత్రమే. అది ప్రతిపక్షంలో ఉన్నా లేక అధికార పక్షంలో ఉన్నా మనం ప్రజాపక్షంగానే ఉండాలి అని చెప్పి ఎప్పుడూ వెనకడుగు వేయకుండా వెనుచూపకుండా ఇంట్లో కూర్చోకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసేటటువంటి తప్పులను వేలెత్తి చూపిస్తూ ప్రజలకు సేవలు అందించాం. అధికారంలో ఉండగా మనం చేయాల్సినటువంటి మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్ళాం. బట్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు తిరిగి మళ్ళీ 2014 నుంచి మళ్ళీ 2023 వరకు కూడా బహుశా 2023 ఏ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో వచ్చినట్టుకున్నారు, నాకు కరెక్ట్గా చెప్పలేను. కానీ ఆ టైం వరకు కూడా దాదాపు 9 ఏళ్ల పాటు ఎక్కడైనా మనిషి కనిపించాడా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి అందరినీ కోరుతా ఉన్నారు. తిరిగి మళ్ళీ 2024 తర్వాత అదే రిపీట్ అవుతుంది. దయచేసి విజ్ఞతతో ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఓటర్ని కూడా కోరుతా ఉన్నా. ఇక రెండవ వ్యక్తి మా పార్టీ గుర్తు చూపించుకుని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, నా ఫోటో చూపించుకుని గాదరాడ గ్రామంలో ఇతర పార్టీలతో కుమ్మక్కైతే తప్ప అదే గ్రామంలో ఉన్నటువంటి రెండో ఎంపీటీసీ స్థానాన్ని ఇంటర్నల్గా వాళ్ళు లాలూచీ పడి అమ్మేస్తే ఇవాళ ఆయన ఒక్కడు గెలిచినటువంటి పరిస్థితి. ఎంపీటీసీ స్థానానికి మా పార్టీ గుర్తు మీద. మరి ఏదైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు అనేటువంటివి ఉండాలి అని అంటే మనం ఏ గుర్తు మీద అయితే గెలిచామో, ఏ నాయకుడి ఫోటో అయితే చూపించుకుని గెలిచామో, ఖచ్చితంగా నీ వలన గెలిచాము అనేటువంటి కాన్ఫిడెన్స్ నీ దగ్గర ఉన్నప్పుడు, మళ్ళీ నువ్వు గెలవు అనేటువంటి నమ్మకం నీ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా మా పార్టీ గుర్తు మీద మా ఫోటోలు చూపించి గెలిచినటువంటి పదవికి రాజీనామా చేయాల్సినటువంటి ఇంగిత జ్ఞానం ఖచ్చితంగా మీకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ ఎంపీటీసీకి రాజీనామా చేయరు సరికదా, తిరిగి మీరు ఇచ్చినటువంటి ఏదైతే రిజిగ్నేషన్ లెటర్ ఉందో అది ప్రాపర్ ఫార్మెట్లో ఇవ్వలేదు. ఇప్పుడు ఏదైనా శాసనసభ్యుడు రాజీనామా చేస్తే ప్రాపర్ ఫార్మెట్ ఉంటుంది, స్పీకర్ ఫార్మెట్ అంటాం, స్పీకర్కి తీసుకెళ్ళి ఇస్తాం. అలాగే ఒక ఎంపీటీసీ, ఒక స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు రాజీనామా చేసినప్పుడు దానికి ఒక ఫార్మెట్ ఉంటుంది. దాన్ని తీసుకువెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్కి ఇవ్వాల్సినటువంటి, జిల్లా పరిషత్ సీఈఓకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వేళ అవన్నీ తెలిసి కూడా కేవలం ఎండిఓకి ఒక రాజీనామా చేసినట్టుగా ఒక డమ్మీ లెటర్ పంపించడం ఇది సరైన పద్ధతి కాదండి. మీరు కనుక రాజీనామా చేయాలనుకుంటే జిల్లా పరిషత్ సీఈఓకి పలానా యాక్ట్ ప్రకారం, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం, పలానా సెక్షన్ ప్రకారం, సబ్సెక్షన్ ప్రకారం ఈ రకంగా మీరు కోట్ చేయాలి అని చెప్పని తిరిగి మళ్ళీ రిప్లై పెడితే వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైనటువంటి రిప్లైలు ఉండవు. జెడ్పీ సీఈఓ కూడా లెటర్ పెట్టినా కూడా దానికి ఏ రకమైనటువంటి రిప్లైలు ఉండవు. ఏదైతే యాక్ట్ని అనుసరించి వాళ్ళు ఏదైతే యాక్ట్కి అనుసరించి ఉండాల్సినటువంటి పద్ధతుల ప్రకారం లేరో దానికి గాను వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళని అనర్హత వేటు వేస్తే హైకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి స్టేలు తెచ్చుకుంటారు. ఎందుకంటే నిజంగా మీకు రాజీనామా చేసే ఉద్దేశం ఉన్నప్పుడు రాజీనామా చేయాల్సిన ఫార్మెట్లో చేయాలి. పోనీ చేయలేదు, నిజంగా మీకే గనక మళ్ళీ తిరిగి పోటీ చేసి నెగ్గగలం అక్కడ అనేటువంటి నమ్మకం ఉంటే పోనీ అనర్హత వేటు వేసినప్పుడైనా ఆ ఎంపీటీసీ స్థానానికి మళ్ళీ తిరిగి బై ఎలక్షన్ పెట్టించుకోవాలి, పోటీ చేయాలి కదా. అది చేయరు. ఏదో సామెత చెప్పినట్టు ఆ గాదరాడ గ్రామంలోనే నన్ను ఇళ్ళ పట్టాలు ఇవ్వనివ్వలే, ఓ వాటర్ ట్యాంక్ కడతానంటే కట్టనివ్వలే, ఒక రోడ్డు అయినివ్వలేదు, ఒక డ్రైనేజ్ అయినివ్వలే. ఉన్న నాయకుల మధ్యలో ప్రతి ఇద్దరి మధ్యలోని ఏదో ఒక తగాదా తీసుకుని రావడం, వాళ్ళ మధ్యలో ఏదో రకంగా కుంపట్లు పెట్టి పార్టీని నాశనం చేసే కార్యక్రమం చేయడం. ఈవేళ
నేను ఏ నాయకుడిని కూడా చిన్న కార్యకర్తని కూడా వదులుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడను. మామూలుగా ఎవరైనా ఏదైనా గ్రామంలో చిన్న కార్యకర్త వెళ్ళిపోతున్నాడంటే నేను స్వయంగా 4 సార్లు ఫోన్ చేస్తా, లేకపోతే అమ్మతో మాట్లాడిస్తా, లేకపోతే మన నాయకులు జడ్పీటీసీ గారినో ఎంపీపీ గారినో లేకపోతే పార్టీ అధ్యక్షున్నో వాళ్ళని ఏదోలా బతిమలాడి మంచి చెప్పి వాళ్ళకి ఏదైనా పోనీ వ్యక్తిగతంగా నష్టం జరిగి ఉంటే దాన్ని పూడుస్తాం, ఇంకొకసారి మళ్ళీ అవకాశం ఇమ్మనో వాళ్ళకి నచ్చ చెప్పండి అని చెప్పి ప్రయత్నం చేస్తాం. అటువంటిది ఇదే పెద్ద మనిషి పోతా అంటే కనీసం లెక్క కూడా చేయలేను. మన వాళ్ళు చాలామంది అడిగారు, ఎందుకు పోనీలే చెప్పండి మన పార్టీ తరఫున గెలుపొందిన ఎంపీటీసీ కదా అడగండి అని చెప్పి. అప్పటికే విసిగి వేసారిపోయి ఉన్నా. అతను అడిగేటటువంటి పనులు, అతను చేసే చేష్టలు, అతను ఒక పక్కనేమో పార్టీ తరఫున పాపం చాలా పెద్ద కుటుంబం, చాలా ఈ ప్రాంతంలో చాలామందికి సర్వీసెస్ అందించినటువంటి కుటుంబం, మంచోడు, పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్షంలో ఉన్నవాడు పనిచేసినటువంటి వ్యక్తి బుజ్జిబాబు అన్న. బుజ్జిబాబు అన్నకి కార్యకర్తలు నాయకులు అందరూ కలిపి వాళ్ళకి ఎంపీపీ ఇవ్వాలి అని చెప్పి అందరూ కలిపి నిర్ణయిస్తే నా దగ్గర డబ్బు ఉంది కదా నేను డబ్బులు జల్లేస్తాను మీరు నాకు ఎంపీపీ ఇవ్వండి అని అడిగితే మేము కష్టాన్ని కార్యకర్తని కర్తవ్యాన్ని నమ్ముకుని రాజకీయాల్లో నడుస్తున్నటువంటి వ్యక్తులం. దొంగదారి లేకపోతే ధనబలం ఉందనో లేకపోతే ఏదో అదృష్టాన్ని నమ్ముకుని రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తులం కాదు. ఎవరైతే పార్టీని నమ్ముకుని కష్టకాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, జెండాను మోసినటువంటి వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకే కొమ్ము కాయాల్సినటువంటి బాధ్యత ఓ నిజమైనటువంటి నాయకుడి మీద ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని అనుకుంటే మళ్ళీ 2024 తర్వాత ఆయన కనిపిస్తాడా అనేది ఆలోచన చేయమని చెప్తున్నాను. గతంలో ఏం చేసాం, ఈవేళ మనం ఏం చేసాం, ఆ రెండింటికి వ్యత్యాసాన్ని గమనించమని. రెండో వ్యక్తిని తీసుకుంటే పాపం గురుదత్తి గారు నిజంగా చాలా మంచోడు. ఆయనకి వాస్తవానికి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా అవార్డులు వచ్చినాయి. ఆయన సొంతంగా ఆయన కష్టార్జితంతో లేకపోతే ఆయన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు, ఆయన రాజకీయాల్లో డబ్బులు తగలేసుకున్నాడు తప్పితే ఎక్కడ డబ్బులు సంపాదించలేదు. ఆయన స్వార్థంతో రాజకీయాల్లోకి రావాలి, నిజంగా ఏదో సర్వీస్ చేయాలని వచ్చాడు. మంచోడిని తీసేసి మోసగాడిని పెట్టారు. మోసగాడని ఎందుకు అంటున్నాను, రికార్డెడ్గా కనిపిస్తున్నాయి. 2007లో రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో భార్యాభర్తలు ఇద్దరు సతీ సమేతంగా దాదాపుగా 42 మంది నిరుద్యోగుల దగ్గర ఒక్కొక్క మనిషి దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళకి ఎగనామాలు పెట్టి ఆఫీస్ తాళాలు వేసేసి మనుషులు కనిపించడం మానేస్తే తీసుకొచ్చి 1 టౌన్లో 4 తన్ని 1 టౌన్ పిఎస్లో తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో రిమైండ్లో పెట్టారు. ఆ రిమైండ్ నుంచి మళ్ళీ బయటికి తిరిగి వచ్చిన తర్వాత మనిషి మైరు కనిపించలే. ఇవన్నీ ఈ మధ్య కాలంలో గాదరాడ గ్రామస్తులు చెప్తుంటే తెలుస్తున్న విషయాలు. అన్నీ చెక్ చేస్తే అన్నీ ఆన్ రికార్డ్ కనిపిస్తున్నాయి. మళ్ళీ కనిపించకపోతే తిరిగి పుట్టపర్తిలో సత్యసాయిబాబా గారి ఆశ్రమంలో సెక్యూరిటీ గార్డ్ కింద జాయిన్ అయ్యాడట ఈయన. ఆ సెక్యూరిటీ గార్డ్ వల్ల ఒకేసారి బాబా గారు చనిపోయిన తర్వాత ఈయన కోటీశ్వరుడు అయిపోయాడు. సత్యసాయిబాబా గారు పుట్టపర్తి సాయిబాబా గారు చనిపోయారు. బాబా గారు చనిపోయిన తర్వాత మరి బాబా గారు వెళ్తూ ఏమైనా మంత్రం వేశాడా లేకపోతే ఏం చేశాడు ఈయన అనేది ఆయనకి తెలియాలి. అక్కడి నుంచి పుట్టపర్తి సాయిబాబా గారి ఆశ్రమంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన వ్యక్తి తిరిగి రాజమండ్రి వచ్చేసరికి కోటీశ్వరుడు అయిపోయాడు. అంటే ఎవరైనా సెక్యూరిటీ గార్డ్ అనే వ్యక్తికి నాకు తెలిసి 12,000, 14,000, 15,000 బాగా నమ్మకస్తుడు, బాగా విశ్వాసంగా ఉంటాడు. మనకి ఇంత గొప్పవాడు లేడు. మామూలుగా మిలిటరీలో కూడా ఇటువంటి వాళ్ళు దొరకరు, ఎక్స్ ఆర్మీలు అని అనుకుంటే నాకు తెలిసి 25,000, 30,000 జీతం ఇస్తారు. మరి ఏం చేస్తే ఈయన ఇన్ని కోట్ల రూపాయలు ఒకసారి వచ్చేసినాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు. పుట్టపర్తి సాయిబాబా గారి ఆశ్రమం నుంచి దొంగతనాలు చేసుకొచ్చాడని చెప్పి ఒక స్టోరీ. లేదు అంటే స్టోరీ అంటే వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే దాని పూర్వాపరాల్లోకి వెళ్తే వాస్తవాలు కనిపిస్తున్నాయి. కొంత ఇట్లా రకరకాల ఇవి కనిపిస్తూ ఉన్నాయి. సో అటువంటి వ్యక్తికి మనకి పోటీ జరిగితే ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారని నేను చెప్పవసరం. నేను వివరంగా దాని గురించి చెప్పాల్సి ఉంటాను. మన క్యారెక్టర్ ఏంటి, అవతల వ్యక్తి క్యారెక్టర్ ఏంటి, మన నిబద్ధత ఏంటి,
లేకపోతే మన కమిట్మెంటో ఏంటి? ఈవేళ 6 నెలల ముందో సంవత్సరం ముందో వచ్చి ఊరికినే ప్రచార మాధ్యమాలకి సామాజిక మాధ్యమాల్లోని ఇది చల్లితే డబ్బులు చల్లితే ఎంతవరకు అది అంటే ఇంకా మీరు బాధపడతారు ఎవరన్నా నేను మాట్లాడితే. కొంతమంది మన వాళ్ళల్లో కూడా కొంతమందిని మేనేజ్ చేసి ఓహో ఆహా అని చెప్పి రాయించుకోగలరు అని. మరి నాకేమో అంత శక్తి లేదు, అంత డబ్బు లేదు నా దగ్గర. నేను నిన్న ఓ పేపర్లో చూసా, ఏంటంటే ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారేమో రాజమండ్రిలోనట, ఇదేది ఇంకొక ఇద్దరునేమో తెలుగుదేశం ఆయన జనసేన ఆయననేమో కోరుకొండలోనట. అంటే ఆ టైటిల్లోనే అసలు ఎంత గొప్పగా ప్రాస రాయగలుగుతున్నారు, ఎంత వాళ్ళ పాపం ఎంత తహతహలాడుతున్నారు, ఎంత తాపత్రయపడుతున్నారు అనేది అక్కడే అర్థమవుతుంది. అంటే నేను ఊరికి ఒక ఎగ్జాంపుల్ కూడా చేస్తున్నాను. ఇంకా కొన్ని టీవీలు అవి కూడా చూస్తే అదే పనిగా కనిపిస్తున్నాయి వేళ. బట్ ఒకటే, మేము ఎప్పుడూ పేపర్లో అంటే పాత్రికేయ వ్యవస్థని, మీడియా వ్యవస్థని గౌరవిస్తాం, అభిమానిస్తాం. ఎందుకనంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో నిజాయితీ గల వ్యవస్థగా నిలబడాల్సినటువంటి వ్యవస్థ అంటూ ఉంది అని అంటే అది కేవలం మేము తప్పు చేయొచ్చు, అధికారులు తప్పు చేయొచ్చు, ప్రభుత్వాలు తప్పు చేయొచ్చు. ఇవన్నీ సరిదిద్దుతూ వేలెత్తి చూపించాల్సిన బాధ్యత మాత్రం బాధ్యత గల పత్రికా రంగం మీద ఉంది. అందుగురించి నేను ఎప్పుడు గమ్ముని వ్యక్తిగతంగా ఎవరో ఒకరిని ఇదని కాదు, బట్ ఏంటంటే జనరల్గా మనం చెయ్యంది. ఎందుకంటే ఓ పేపర్లో చూసాను, ఆ పాపం రమణన్ వచ్చేసాడు అక్కడి నుంచి. ఆ పేపర్లో శ్రీరాంపురంలో ఒక కార్యక్రమం జరిగితే పట్టుమని 1200 నుంచి 1400 మంది లేకపోతే 50,000 మంది వచ్చారని రాశారు ఆ పేపర్లో. 50,000 మంది మామూలుగా మనం కోరుకుండా ఇక్కడ ఇందులో మీటింగ్ పెడితే మన చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే ఆయన ఎంతమంది వచ్చాడు? 3,000-4,000 మంది వచ్చారు. లేకపోతే పోనీ 10,000 మంది వచ్చారని అనుకుందాం, పోనీ ఎక్కువ వేసుకుందాం, 10,000 వేసుకుందాం. ఏమి ఊడబొడిచాడైనా ఈయనని చూసి 50,000 మంది ఎక్కడి నుంచి వస్తారో ఏదైనా బుట్ట బొమ్మలు తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ఈ పేపర్లు టీవీలు కొన్ని అందరినీ ఉద్దేశించి కాదు, కొన్ని టీవీలు అయితే చూస్తున్నాం ప్యాకేజీలు, వాళ్ళని ఇంకా మామూలుగా మామూలుగా సముద్రానికి ఎత్తేస్తున్నాయి. మామూలుగా లేదు. కానీ మనం వాటితో పోటీ పడలేము, మాకంత శక్తి లేదు. మేము నమ్ముకున్నది ప్రజల్ని, మా తాలూకా కృషి, కర్తవ్యం, కార్యకర్త, ఈ మూడే మా ఎజెండా. వాటిని నమ్ముకునే ముందుకెళ్తాం. ఇక్కడ ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పటికీ 4 సంవత్సరాల 8 నెలల కాలం గడిచింది. 2019 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో రాజనగర్ నియోజకవర్గంలో సుమారు 80% చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అందులో భాగంగా నుంచి జరుగుతున్నది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. వీటన్నిటితో పాటు రాబోయే కాలంలో ఒకటే చెప్తాం, మాకు వేసేటటువంటి ప్రతి ఓటికి 5గురం పనిచేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.